వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై, అది స్కూల్ ఎడ్యుకేషన్ అయినా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయినా, డిగ్రీ కాలేజెస్, ఎంబీబీఎస్ కానీ, ఏదైనా యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థలు కానీ, నా దందా ఎక్కడ చూసినా అవినీతి జలగలు. కారణాలు శతాబ్దాలుగా గాలి కొదిలేసిన ప్రభుత్వాలు, అధికారులు. ప్రభుత్వాలని మనం అనే ముందు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్న పబ్లిక్ సర్వెంట్స్ అనేది కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే వాళ్ళు ఈ వ్యవస్థల్ని బలోపేతం చేసి చట్టాలని, జీవోల్ని అమలు చేయాలో ఆ అధికారులు గనక మొత్తం వ్యవస్థను గాలి కుదిలేస్తే ఈ రోజున తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా విద్యా సంస్థలు, అటు ఇన్స్టిట్యూషన్ల పేరుతో, కాలేజీల పేరుతో, ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాగా వేసి, ఎక్కడో రాష్ట్రాల్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరు మీద ర్యాంకులు వాళ్ళకు వస్తే ఈళ్ల వేసుకోవటం. ఒకటి దందా ఏదైనా కానీ కార్పొరేట్ మాయాజాలంలో సమిధలైపోతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. కానీ సమాజహితం కోసం ప్రైమ్ 9 గత 3 నెలలుగా మనం స్పెషల్ డిబేట్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ జరిగే దందా ఎలా ఉంది అంటే, తవ్వే కొలిది నీళ్లు పడుతున్నట్టు బావిలో రోజు రోజుకి దందా అనేక రకాలుగా మలుపులు తిరుగుతూ, నిజంగా మా ఇన్వెస్టిగేషన్కే అందని రీతిలో ఈ దందాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తుంటే నిజంగా మేము కాదు, ప్రజలు కానీ, పేరెంట్స్ కానీ, విద్యార్థి సంఘ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. దోపిడీ ఎలాగుంటుందా అని కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక 2 రోజుల క్రితం ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలో ఆయన చూపించిందే ఈ రోజున సమాజంలో యాజ్ ఇట్ ఈజ్గా ప్రైమ్ 9 కథనాలకి, వారి సినిమాకి దగ్గర పోలికలు కాదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికైనా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎందుకు ప్రైమ్ 9 గత 3 నెలలుగా ఈ కథనాలు చేస్తుంది, ఒక ఎడ్యుకేషన్ని ఒక స్పెషల్ డిబేట్గా ఎందుకు తీసుకుంటుంది? కారణాలు మన కోసమే కదా, సమాజహితం కోసం ప్రైమ్ 9 ఎందుకు చూపిస్తుంది? ఎందుకో ఈ విద్యా సంస్థల్లో ఉన్న చట్టాలను కానీ, జీవోల్ని కానీ అమలు చేయని అధికారుల మీద పోరాటం చేస్తుంది? విద్యార్థి నాయకులు ఎందుకు పోరాటం చేస్తున్నారనేదే మా యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో ఎందుకు పాలక ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటారు? ప్రజాప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజల ఘోష మీకు పట్టదా? విద్యార్థుల ఘోష మీకు పట్టదా? ఎందుకు జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయని అధికారులపైన మీరు చర్యలు తీసుకోరు, అటు స్కూల్స్ కానీ, కాలేజీలో? ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ బందేలా, జాతీయ అధ్యక్షులు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే షేక్ సిద్దిక్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. నమస్కారం అండి షేక్ సిద్దిక్ గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సిద్దిక్ గారు, ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేటు విద్యా సంస్థలలో జరుగుతున్న అవినీతిని మనం ప్రతిరోజు, మీదేదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఫోన్ చూసుకోండి. సిద్దిక్ గారు, మీ డిస్టర్బెన్స్ ఉంది, మీ ఫోన్ రైట్, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు వేరే ఏదో ఆన్లో పెట్టారు మీరు. హలో సిద్దిక్ గారు వినపడుతుందా? రైట్, ఓకే. క్రాంతి కుమార్ గారు, మనం 3 నెలలుగా మనం చేస్తున్న ఈ కథనాలకు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, ప్రైవేటు స్కూల్స్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి రావటం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పిల్లలు దీనికి రావటం ఒక శుభ పరిణామం. అట్ ది సేమ్ టైం దీన్ని ఇంకా హైదరాబాదు చుట్టుపక్కలే కాకుండా, జిహెచ్ఎంసీ లిమిట్సే కాకుండా, జిల్లాలుగా, మండలాలుగా, పంచాయతీ ఏరియాల్లో కూడా ఇది ఒక ప్రభంజనం కింద వెళ్ళాలి. ఎందుకంటే మీరు కూడా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ కూడా పిల్లలు సూసైడ్ చేసి చచ్చిపోవటం, దాన్ని ఎవరికీ తెలియకుండా హాస్పిటల్లోనే ఈ కార్పొరేట్ మాఫియా పిఆర్ఓలు వెళ్ళి సెటిల్మెంట్ చేయటాలు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఎక్కడా గుట్టు చప్పుడు కాకుండా, మీడియాకి లీకులు ఇవ్వకుండా, చాలా తెలివిగా ఒక అమ్మాయి చనిపోతే ఇమీడియట్గా మరి ఎలా నెట్వర్కింగ్ చేస్తారో తెలియదు కానీ వెళ్ళి ఇమీడియట్గా సెటిల్మెంట్ చేయడం, లక్షల రూపాయలు మనదే పేరెంట్స్ దగ్గర దోసుకున్న డబ్బులే మళ్ళీ పేరెంట్స్కి చచ్చిపోతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం, ఇది ఎక్కడ సాంప్రదాయం ఈ భారత రాజ్యాంగంలో? ఏమంటారు ఈ అన్నింటి గురించి మీరు? అయితే ఈ అవినీతి దందా ఏదైతే జరుగుతుందో దీని గురించి నేను ఈరోజు ఒక
ఒక చిన్న కథతో మొదలు పెడతాను. చెప్పండి. మనం అందరము చిన్న ఉన్నప్పుడు వినే ఉంటాం 7 చేపల కథ. ఎస్. అట్లనే ఈ రోజు నేను 7 అన్నతమ్ముల కథ. ఓకే. మన రాష్ట్రంలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లి అనే ఒక ఊర్లో నరసింహారెడ్డి గారి దంపతులకు 7 మగపిల్లలంట. ఓకే. ఆ మగపిల్లల్లో మొదటివాడు, నాన్న నేను చదువుకోవాలి, నాకు బుక్స్ ఇప్పి అంటే వాళ్ళ నాన్నగారు కష్టపడి, ఇగో బిడ్డ తీసుకో, బుక్స్ తీసుకో, చదువుకో అని చెప్పేసి ఆ మొదటి కొడుకు పేరు భూపాల్ రెడ్డి, ఆయనకు బుక్స్ ఇప్పించిండు. ఆయన కష్టపడి చదువుకొని ఎస్ఐ అయ్యిండు. ఓకే. అయితే ఆయన ఒక క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అవే బుక్కులు పడేయకుండా ఆ బుక్కులు ఏం చేసిండు, ఆయన ఇంకొక తమ్ముడు కృష్ణారెడ్డికి ఇస్తే ఆయన చదువుకొని సర్పంచ్ అయ్యిండు. ఓకే. ఆయన ఏం చేసిండు, ఆ బుక్కులను తీసుకెళ్లి తిరుపతి రెడ్డి అని ఆయన ఇంకొక తమ్ముడికి ఇస్తే ఆయన ఈ రోజు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు ఆయన అవే చదువుకున్న బుక్కులు, ఎవరు మన భూపాల్ రెడ్డి గారు చదువుకున్న బుక్కులు తీసుకుపోయి 4వ తమ్మునికి తిరుపతి రెడ్డి గారు ఆయన ఇంకో నెక్స్ట్ తమ్మునికి ఇస్తే ఆయన ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. సో ఈ రోజు ఈడ 7 అన్నతమ్ముళ్ళ కథ ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. అది అనమూల నరసింహారెడ్డి గారి 7 కొడుకుల కథ ఇది. ఓకే. ఆ రోజుల్లో ఒకరు చదువుకున్న బుక్కులు ఇంకొకరు చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు. మన పిల్లలకి ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఉందంటే ఈ ఏడాది బుక్కులు కొనుక్కోవాల్సిందే. లేదండి, మా అబ్బాయి కూడా సేమ్ స్కూల్లో సేమ్ క్లాస్ లో లాస్ట్ ఇయర్ చదివిండు, అవే బుక్కులు మా అబ్బాయిలకి ఇస్తాము, ఆ నెక్స్ట్ పిల్లలకి ఇస్తాము, మా చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా అంటే, లేదు మేము ఒప్పుకోము ససేమిరా అంటూ ఈ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి స్కూళ్ళల్లో ఈ దోపిడీ వ్యవస్థ పూర్తిగా తయారయ్యింది. దీని గురించి ప్రశ్నించనీక పోతే మసిబూసి మారేడుకాయ చేసి అడ్డమైన మాటలన్నీ చెప్పి పేరెంట్స్ ను తిట్టి లాస్ట్ కి పిల్లల్ని ఆ స్కూళ్లలో కాలేజీలలో నిలబెట్టిపించి, బాబు మీరు ఫీజు కట్టారు కానీ బుక్కుల గురించి కట్టలేదు అని చెప్పేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా పిల్లలు ఇట్లా కాదు అట్లా కాదు మేము బయట నుండి బుక్స్ తెచ్చుకొని చదువుకుంటాం అని అంటే వాళ్ళను వేరే రకంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారే చెప్పాలి, వాళ్ళ అన్నలు చదువుకున్న బుక్కులలో ఈయన చదువుకొని ముఖ్యమంత్రి కాగలేంది. అదే మన పిల్లలు ఆల్రెడీ ఒక పెద్ద పిల్లగాడు ఉంటే చిన్న పిల్లగాడు అవే బుక్కులు చదువుకొని ఈ రోజు ఆయన స్థాయికి చేరుకోలేరా? మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా? మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా? అవునండి. ఎస్, రైట్. ఓకే, చెప్పండి. అయితే ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, మీరు మన మేధావులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి దాంట్లో ఒక కోణాన్ని మెన్షన్ చేసారు. అయితే ఈ మేధావి అంటే నాకు ఒక మాట గుర్తొస్తుందండి. నేను ఒక ఆయన అంటే చాలా ఇంటెలెక్చువల్ పర్సన్, డౌన్ టు ద అర్త్ ఉంటాడు అనమాట. ఇప్పుడు పేర్లు అనవసరం. ఓకే. అందరు ఇంటెలెక్చువల్స్ ఇట్లా తెలంగాణ ఇంటెలెక్చువల్స్, ఏపీ ఇంటెలెక్చువల్స్ అని మాట్లాడుతుంటే ఆయన ఒక మాట ఏమన్నాడంటే, క్రాంతి గారు మీకు తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద భూత ఏందో తెలుసా అని అన్నాడు. ఏందండి అన్నాడు. మేధావి. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కడు వాడు మేధావి అనుకోని పెద్ద పెద్ద నీతులు వ్యాఖ్యలు వల్లిస్తారు గాని ఒక ఎమ్మెల్సీ పదవి రాగానే మూసుకొని కూర్చుంటారు. ఒక్కొక్కడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మేధావులు ప్రొఫెసర్లు ఇంతమంది ఉన్నారు. ఇంత లైవ్ గా, అవును, ఇంత అరాచకంగా ఒక్కొక్క కాలేజీ వాళ్ళు మా మీద దాడి చేసిర్రు, రకరకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, ఇన్ని ఇష్యూస్ వచ్చినాయి. అవే మేధావి కోవలకు చెందిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి హోదాల్లో ఉన్నారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు ఆ మేధావులు? ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షాన యువజన పార్టీ ఏకదాటిగా ఈ ప్రశ్నను ప్రశ్నిస్తుంది ప్రతి ఒక్కరిని. ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ మేధావుల మాటలినే మనం జెండాలు పట్టాలి, జిందాబాద్లు కొట్టాలి, మన పిల్లలేమో రోడ్ల మీద పోయి ధర్నాలు చేసి ఆఖరికి సస్తే సావాలి అనే పరిస్థితి ఉంటది. వీళ్ళేమో అధికారం రాగానే మన జీవితాలని అమ్ముకుంటూ కనీసం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వాళ్ళ పబ్బాన్ని వాడు గడుపుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు సోయిలకు వస్తారంటే వాళ్ళ కుర్చీలు గుంజుకున్నప్పుడు అరే అట్లా కాదు ఇట్లా కాదు, వాడు చేయలేడు వీడు చేయలేడు అని అంటారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న మేధావులు అందరూ పదవులు తీసుకొని నోట్లు మూసుకొని ఎందుకు కూర్చున్నారండి? ఈ రోజు ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే మేధావి 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 అని మనం వాళ్ళకు ఒక హోదా ఇచ్చినాం.
ఈ సమాజంలో దాని ఒక బూత్ లాగా చేసి పడేసారు ఈ రోజు. Yes. ఈ మేధావులందరూ ఏం చేస్తున్నారు? Yes. ఇదొక అంశం అయితే ఇక డీప్ గా వెళ్తే స్కూల్ యూనిఫామ్లు, అసలు కాలేజీలు స్కూళ్ళు వీళ్ళు ఏం చేయాలి? మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి. Yes. అది కాకుండా ఒక టైలరింగ్ షాపు పెట్టుకొని ఆడ మీ పిల్లలు ఇక్కడనే బట్టలు కొనాలి, బయట కొంటే మేము ఒప్పుకోము, మీరు బయట కొన్నారంట, ప్రిన్సిపల్ గారు పిలిచారు, పోయి అక్కడ ఒక గంట సేపు నిలబడండి, మీ పేరెంట్స్ ని పిలిపియండి, ఈ రకమైన హరాస్మెంట్లు ఉన్నాయి తప్ప అసలు చదువు అనేది ఈ రోజు స్కూళ్ళల్లో కాలేజీల్లో లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి మారాలి అని అంటే గల్లా పట్టుకొని నిలదీసి ప్రజా ఉద్యమం వైపు కదం దొక్కాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. దానికి యువజన పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరిని మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతి కనుక మీరు మార్చుకోలేరు అని అంటే ఖచ్చితంగా మేము రంగంలోకి దిగుతాం, ప్రతి ఒక్కరిని చక్కగా చేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. నేనేమనుకుంటున్నానంటే క్రాంతి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం మీద హోంశాఖ కానీ ఇటు విద్యాశాఖ కానీ కీలకమైన శాఖలు వారి దగ్గర పెట్టుకున్నారు. కానీ ఈ రాజకీయ సమీకరణాలతో వారికి ఉన్న పని భారం వల్ల నిన్న కూడా రివ్యూ మీటింగ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే విద్యాశాఖ అనేది చాలా కీలకం సమాజంలో. లా అండ్ ఆర్డర్ ఎలాంటిదంటే హోంశాఖ, దాని తర్వాత విద్యాశాఖ. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే అధికారులు సీఎం ఏదైతే ఆయన శాఖ చూస్తున్నారో మనకెవరూ ఏమీ చెయ్యలేరులే అని అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే ఈ అధికారులను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ మాఫియా వీళ్ళ లాబింగ్లో మీకేదన్నా అయితే మేము చూసుకుంటాం వల్ల మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా లేదా ఇంకేటి చేసినా వీఆర్ ఇన్ ద కోర్టు, మేము ఉన్నాము ఆన్ ది వేలో, మీకు ఇబ్బంది లేదని ఈ అధికారుని వీళ్ళ ప్రభోలు పెడుతున్నారా, లేకపోతే చివరిదాకా విషయాలు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏమర్థమవుతుందంటే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని తీసుకుందాం, ఒక ఐఏఎస్ అధికారి. ఈ రోజున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దోపిడీ జరుగుతుంది, పేరెంట్స్ గోస వినపెడుతున్నారు, పిల్లలు వినపడుతున్నారు. నాకు నిన్న కూడా మనకి ఇంకా అది ఫుల్గా కన్ఫర్మ్ కాలేదు, సబ్జెక్టు కరెక్షన్. ఒక అమ్మాయి శ్రీ చైతన్యలో చనిపోయిందట, అది వివరాలు ఇంకా మనకు రాలేదు. కానీ ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది స్ట్రెస్ వల్ల, దాన్ని సెటిల్మెంట్ చేశారనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఏదేమైనా పూర్తిగా సమాచారం తెలిసాక మనం దాని వివరాలు టెలికాస్ట్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రాంతి కుమార్ గారు, ప్రతిరోజు ప్రతి గంటలో కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా ఏదో ఒక విద్యార్థి స్ట్రెస్తో, ఈ బలవంతపు చదువులతో, బట్టి చదువులతో, ర్యాంకులో అనే ఒక మాయతో పేరెంట్స్ కూడా సోషల్ స్టేటస్గా తీసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవాలి అని అంటే ఈ సోషల్ స్టేటస్ ఎక్కడ దాకా పోయిందంటే పిల్లవాడు బలవన మరణం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఇది నిజంగా మనకి రాజ్యాంగాలు ఉండి ఇంత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయించిన రాజ్యాంగం ఉండి ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో సమాజం ఉందంటే అసలు తప్పు ప్రభుత్వాన్ని దనాలా, అధికారులు దనాలా? మొదటి ముద్ద ఎవరు దీంట్లో? మనం ఎక్యూజ్డ్ని ఏ1 అని ఏ2 అంటారు మీ అడ్వకేట్ భాషలో. ఎవరు ఈ దీంట్లో ఏ1 ఎవరు అసలు? టోటల్గా చెప్పండి ఓపెన్గా. ఏ1, ఏ2, ఏ3 ఎవరు అంటే నేను ఖచ్చితంగా అనుముల రేవంత్ రెడ్డి గారే అని నేను అంటాను. ఎందుకంటే ఒక విషయం అండి, ఈ రోజు పెద్ద రాష్ట్రాలతోని అభివృద్ధి సాధ్యపడదు, రాష్ట్రాలు చిన్నగా అయితే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రమే అయిండొచ్చు, లేకపోతే ఇప్పుడు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు అయిండొచ్చు, ఇవన్నీ ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద జిల్లాలతోని అభివృద్ధి సాధ్యపడదు, చిన్న చిన్న జిల్లాలు చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో మన 10 జిల్లాలు ఉన్న తెలంగాణను కూడా 30 జిల్లాలు చేసిర్రు. ఆంధ్రాలో కూడా ఇదే విధంగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ గనక మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది చాలా 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 రకరకాల కోణాలు ఉంటాయి. అందులో ఈ విద్యార్థులు, ఈ హోంశాఖ అనే 2 శాఖలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన శాఖలు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక శాఖ కిందికి వస్తే విద్యా వ్యవస్థ మొత్తం ఇంకొక శాఖ కిందికి వస్తుంది. అలాంటి 2 కీలక శాఖల్ని ముఖ్యమంత్రి గారే తన కింద పెట్టుకొని ఆయన ఎవరికి కూడా అసలు ఒక చిన్న స్కోప్ కూడా ఇవ్వకుండా ఆయననేమో వేరే మీటింగ్లలో ఉంటాయి, ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయి. మన దగ్గర మోడల్స్ వచ్చిర్రు, అది మన ఇంటర్నేషనల్ షో అయింది, దానికి సంబంధించి ఆయన బిజీగా ఉంటారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఇక్కడ క్రాంతి కుమార్ గారు నిజంగా సీఎం, ఒక నిమిషం, క్రాంతి కుమార్ నిజంగా సీఎం గారు మంచి ఉద్దేశంతో ఆయన దగ్గర పెట్టుకుంటొచ్చు, స్వాగతించవచ్చు, తప్పులేదు. కానీ అట్లీస్ట్ ఈ జరుగుతున్న దందా మీద ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, ఒక హాస్టల్స్ మీద, ఒక కాలేజీల మీద, స్కూల్, ఒక స్పెషల్ ఆఫీసర్స్ అన్న ఆయన దగ్గర ఓఎస్డీలు ఉంటారు, ఆఫీసర్ వన్ స్పెషల్ డ్యూటీ ఉంటారు. ఎవరో ఒకరు ఒక స్పెషల్ ఆఫీసర్ని చేసినా కూడా విత్ ఇన్ నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయి.
ఒక్క కాలేజీని సస్పెండ్ ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్క కాలేజీని ఉన్న సీజ్ చేసి పరిస్థితిలో- ఒక్క నిమిషం క్రాంతి కుమార్ గారు, ఒక్క కాలేజీని సీజ్ చేసి ఒక అధికారిని సస్పెండ్ చేస్తే ఎంటైర్ తెలంగాణ అంతా కూడా అండర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందిగా. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలోనే ఉంది. ఎందుకో ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. సిద్దిక్ గారు చెప్పండి, మీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? నమస్కారం. నమస్కారం. సార్, కొంచెం డిస్టర్బెన్స్ బయట ఉండడం వల్ల క్షమించాలి. పర్వాలేదు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం పరిస్థితులు మారాయి. ఆ. మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓకే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, ఉమ్, పిల్లల యొక్క సంఖ్య అడ్మిషన్స్ అనేది ఇప్పుడిప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో కిడ్స్ అనేటివి ఎలాంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు అలాంటి కాకుండా yes. న్యూట్రల్ గా ఉండేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ రోజు కిట్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అయితే సన్నబియ్యంతో. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే బియ్యంతో, అది స్టోర్ బియ్యంతో పురుగులు ఉన్నటువంటి రాళ్ళున్నటువంటి రైస్ తో వండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సన్న బియ్యంతో ఇంటర్మీడియట్ స్థాయి వరకు డొక్కా సీతమ్మ గారి పేరుతో, పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి పేరుతో ఈ రోజు జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం పరిస్థితులు మారాయి. కానీ ప్రైవేట్ కళాశాలల యొక్క దోపిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. దీన్ని నియంత్రించాల్సింది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు స్పెషల్ ఆఫీసర్స్ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే విద్యాశాఖ ఉండడము, స్పెషల్ ఆఫీసర్స్ నియమించినట్టే ఇక్కడ కూడా నారా లోకేష్ గారికి అనేక సమస్యలు, ఇతర అన్ని స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఐటీ కానీ, తర్వాత గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ శాఖలు కూడా లోకేష్ గారు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా విద్యాశాఖకు, కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా నియమించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి, ఏపీలో జరుగుతున్నటువంటి కళాశాలలో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా లోకేష్ గారు ఖచ్చితంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. చూపిస్తున్నారు. కొంత మార్పు అయితే ఉంది. గతంలో అయితే అలాంటి పరిస్థితి లేదు. పిల్లలకు కనీస మధ్యాహ్న భోజన పథకం కూడా పర్యవేక్షించడానికి అధికారులు నియమించినటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఇప్పుడు కాస్త మెరుగుపడిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సిద్దిక్ గారు, ఇందాక క్రాంతి కుమార్ గారు చెప్పినా, మీరు చెప్పినా, మిగతా డిబేట్లో గెస్టులు చెప్పిన గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు బలోపేతం అవుతున్నాయి, కిట్స్ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం, మధ్యాహ్న భోజనాలు పెడుతున్నాం. నేనేమంటానంటే, మీరు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల్లో చేస్తున్నారు, అది మధ్యతరగతి కుటుంబాలు కాదు, బిలో మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఆసరా. కానీ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వెళితే, సపోజ్ ఒక ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నెలకి 20,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000 లోపు జీతం వచ్చే ఒక కుటుంబానికి ఈ రోజున ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు స్కూల్స్లో కానీ ఫీజు నియంత్రణ. మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది. వేరెవర్ యూ గో ఎంఆర్పి ఈజ్ దేర్. ఎందుకు మనం ఇంకా కూడా ఈ ఎంఆర్పి అనేది స్కూల్ ఎడ్యుకేషన్కి అప్లికేబుల్ చేయడానికి మనకి ఏమి మేనమేసాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు చట్టాలు అడ్డొస్తున్నాయా? రాజకీయ పలుకుబడులు రాజ్యం వెళ్తున్నాయా? లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా లైజనింగ్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఇంకా ఎందుకు ఒక్కడుగు వేయలేకపోతున్నారు? దీనికి ఏం చట్టాల మార్పు లేదు. ఒక్క నిమిషం, చట్టాలు మార్చవలసిన అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో పంచాయతీలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, మండల హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఏదైనా ఏరియాలో జస్ట్ అక్కడున్న బిల్డింగ్ రెంటలు కానీ, అక్కడున్న ఫెసిలిటీస్ని ఆధారంగా చేసుకుని ఏబీసీ కేటగిరీ పెడతారా, ఏం పెడతారో పెట్టేసి ఒక ఫీజు సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఒక్క నెల రోజుల లోపల మొత్తం వ్యవస్థ అంతా ఈ కార్పొరేట్ మాఫియా నుంచి బయటకు వచ్చేస్తాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇది కనుక వస్తే నేను అనుకుంటున్నా, నాకు డౌట్ వస్తుంది, మీరిద్దరే చెప్పాలి. నిజంగా ఈ ఫీజు నియంత్రణ సిస్టమ్ పెట్టినప్పుడు, ఆన్లైన్ అడ్మిషన్ జూనియర్ కాలేజీలో పెట్టినప్పుడు ఈ దొంగ కాలేజీలో భోగాతం అంతా బయటకు వచ్చేది క్రాంతి కుమార్ గారు. ఎందుకంటే ఆన్లైన్లో చేసినప్పుడు సపోజ్ ఒక్కొక్కటిపల్లిలో శ్రీ చైతన్య కాలేజీ రామణ భవన్ అని ఉంది, దాంట్లో సపోజ్ ఒక 500 ఇంటేక్ ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 500కే అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది. దాని చిన్న పిల్ల కాలవలకి ఉపయోగం ఉండదు కదా, అడ్మిషన్స్ రావు కదా అప్పుడు. ఎందుకంటే ఒక కార్డ్ నెంబర్తో, ఒక కోడ్ నెంబర్తో ఒక కాలేజే ఉంటుంది. ఇవన్నీ బయటకు వస్తాయని ఏమన్నా ఈ ప్రభుత్వాలకి, ఈ కార్పొరేట్ లాబింగ్ ఏమన్నా పెద్దన్న పాత్ర పోషిస్తుందా? ఎందుకు దీనికి మేనమేసాలు లెక్క పెట్టాలి? మనం గత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మనం మొత్తుకుంటున్నాం. ఢిల్లీలో వచ్చింది,
ఇంకా చాలా రాష్ట్రాల్లో వచ్చింది. ఒక నిమిషం సిద్ది గారు ఒక నిమిషం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉండడం వల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం రెండు కూడా పార్టీలు ప్లస్ ఈ కార్పొరేట్ వ్యవస్థ యాజమాన్యాలు ఒకటైపోయి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పిల్లల యొక్క భవిష్యత్తును విద్య పైన కాకుండా వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము వాళ్ళు కుమ్మక్కవుతున్నారు. రాష్ట్రాల్లో మీరు నారా లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు కదా, మీరు సిద్దిక్ గారు వ్యాన్లు ఎవరు పంపించాలి? శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో వ్యాన్లు పంపించాలి వాళ్ళ కార్యక్రమాలకు. సో వీళ్ళకి అవసరం ఉంది. నెక్స్ట్ స్ట్రెంత్ కావాలా, ఏదైనా కార్యక్రమం చేయాలంటే టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఎవరు సహకరించాలి? నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ కళాశాలలు వాళ్ళు టీచర్స్ పంపిస్తారు కార్యక్రమాలకు. సో ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి. విద్యార్థుల యొక్క ప్రయోజనాల కోసము ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పుడు ఇంకొకటి మీరు ఒక మాట అన్నారు, కార్పొరేట్ కళాశాలలు ఎందుకు ఆన్లైన్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. చేయనివ్వరు 100%. ఇప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల జనాభా బట్టి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయించండి అని చెప్పేసి అంటే ఎక్కడ ఎవరు చేయరు. మహిళలకు 50% సీట్లు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి లాంటి కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అంటే ఎవరు చెయ్యరు. సో నా మాట వినండి. ఎమ్మెల్యేలకి జీతాలు పెరగాలన్నా, ఎంపీలకి జీతాలు పెరగాలన్నా 5 నిమిషాల్లో ఒక బిల్లు పెట్టి చట్టసభలో 5 నిమిషాల్లో బిల్లు సవరణ చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. కానీ ఫీజు నియంత్రణ చట్టం పెట్టడానికి మాత్రం కుదరదు. 2-3 శతాబ్దాలు పడుతుంది. కారణం మీరు నారా లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు కదా, ఎప్పుడు అమలు చేస్తారని అడగొచ్చు కదా, మీరు వెళ్ళి. మీరు జేఏసీ అధ్యక్షులు కదా. తప్పకుండా 100% అడుగుతాము. సరే, ఇక్కడ ఏపీలో అలాంటి సిస్టమ్ వచ్చేటట్లు ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి. సరే, మీకు ఒక విషయం చెప్తాను. మీ జేఏసీ నాయకులకి, విద్యార్థి సంఘ నాయకులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి నిన్న కాక మొన్న ఒక రివ్యూ సినిమా ఒకటి చూసాం, నారాయణమూర్తి గారిది. యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ చాలా సూపర్ డూపర్గా ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. నిన్న నారాయణమూర్తి గారు కూడా నాతో మాట్లాడారు. ఆ సినిమా చూస్తే ప్రైమ్ నైన్ 3 నెలలుగా ఏమైతే చేస్తుందో అది సినిమాలో పెట్టారు. అది చూసైనా పేరెంట్స్లో, విద్యార్థి సంఘాల్లో మీకు కూడా మార్పు రావాలి. ఎందుకంటే దోపిడీ ఎలా జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం ఎలా వచ్చింది, తెలుగు మీడియం ఎలా వచ్చింది, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లను తీసుకొచ్చి స్కూల్లో ఎలా లాబియింగ్ చేశారు, మొత్తం వ్యవస్థలు ఎలా ప్రక్షాళన చేశారనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది చూశాక కళ్ళ నీళ్లు పెట్టుకోవడమే తరువాయి ఒక సగటు పేరెంట్. ఏదేమైనా క్రాంతికుమార్ గారు ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న మీకు, సిద్దిక్ గారికి ధన్యవాదాలు. సిద్దిక్ గారు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు. ఏదైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఒక్కడుగు ముందుకేస్తే ప్రైమ్ నైన్ మొదటగా సంతోషించేది ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అండ్ సీఈఓ మేమే. ఎందుకంటే మేము నిష్పక్షపాతకంగా ఎవరు ఒత్తిళ్లు, ప్రలోభాలకి తలొగ్గకుండా దమ్మున్న ఛానల్గా ఈ రోజున 3 నెలలు పూర్తి చేసి 4వ నెలలో కూడా అడుగు పెడుతున్నాం. మేము ఇది సగౌరవంగా చెప్తున్నాం తెలుగు ప్రజలకి. మీకోసం, మీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బాసడగా నిలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని అనుసరించి ఇచ్చారో దాన్ని కాపాడాలి, దాన్ని రక్షించాలి. 4th ఎస్టేట్ ఐడియా మేము సుమోటగా తీసుకుని ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేసే వరకు పోరాడుతున్నాం. మీరు కూడా మాతో సహకరించండి. ఇది రోజు ఈ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.